Hi friends, this is Niharika. Welcome back to my channel Niharika's Vlogs. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీకు మన లాస్ట్ మంత్లో ఆల్ ఇండియా గ్రాండ్ నర్సరీ మేళా జరిగింది కదా, అక్కడి నుంచి నేను కొన్ని రేర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఐటమ్స్ తెచ్చుకున్నాను. సో ఇప్పుడు నేను మీకు అవన్నీ చూపిస్తాను. సో నేను బేసిక్లీ చాలా బిజీగా ఉండడం వల్ల ఐ వాజంట్ ఏబుల్ టు పుట్ అ వీడియో. అండ్ చాలామంది నాకు మెసేజ్ కూడా చేశారు దట్ నిహారిక ఇలా మేళాకి వెళ్ళావు కదా, వై డోంట్ యు పుట్ వీడియో ఆన్ దీస్ అనేసి. సో సారీ ఫర్ ద డిలే. సో ఇప్పుడు నేను మీకు అక్కడి నుంచి ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను. అండ్ అక్టోబర్ మంత్లో మళ్ళీ మనకి ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో అప్పుడు కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది వాట్ టు టేక్, వాట్ నాట్ టు టేక్, వాట్ ఆర్ అవైలబుల్ అనేసి మీకు ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అక్కడి నుంచి నేను ఏం తెచ్చుకున్నానంటే దిస్ క్యూట్ ల్యాంప్ పాట్, చిన్న గొర్రెపిల్ల పాట్ తెచ్చుకున్నాను. సో దిస్ ఇస్ లైక్ సో క్యూట్. నాకు ఎంత నచ్చిందంటే ఎంత బాగుందో. సో నేను ఫస్ట్ డే వెళ్ళాము, మేమందరం కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి వీ విజిటెడ్ ది నర్సరీ మేళా. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఎంత పెద్ద కలెక్షన్ ఉందంటే వెరీ అమేజింగ్ కలెక్షన్ వాళ్ళ దగ్గర. అండ్ ఐ టేకెన్ దిస్ బికాజ్ ఐ లైక్ దిస్ అ లాట్. అండ్ దెన్ మళ్ళీ థర్డ్ డే రోజు వెళ్ళినప్పుడు షాపే లేదంట, అస్సలు షాపే లేదు, బికాజ్ సేల్ అయిపోయింది అనేసి షాప్ క్లోజ్ చేశారు. బట్ నేను ఫస్ట్ డే రోజు ఐ టేకెన్ దర్ విజిటింగ్ కార్డ్. సో వాళ్ళు ఎక్కడి నుంచి అంటే దే ఆర్ ఫ్రమ్ హర్యానా. అండ్ నేను మీకు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఐ విల్ పుట్ ఇన్ ద డిస్క్రిప్షన్. యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఒక ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. సో యూ కెన్ కాల్ దెమ్ అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ సమ్ ఐటమ్ యూ కెన్ ఆర్డర్ ఇట్ అండ్ హోమ్ డెలివరీ కూడా ఇస్తారు. సో ఐ రియలీ లైక్ దిస్. నేను ఇంకా తీసుకుందాం అనుకున్నాను కానీ లేకుండే. నెక్స్ట్ ఇస్ దిస్ ఎమోజీ పాట్. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. యూ హ్యావ్ మెనీ ఎమోజీస్ అక్కడ, కానీ ఇది ఒకటే మిగిలింది. యాజ్ వెల్ యాజ్ డాడీ కూడా చాలా నచ్చింది. ఇది తీసుకుందాం అన్నారు. సో దాట్ ఈస్ వై మేము ఇది తీసుకున్నాము. అండ్ దీన్ని చూస్తుంటే పెయింటింగ్ వచ్చిన వాళ్ళకి ఈజీగా చేసేయచ్చు అనిపిస్తుంది కదా. సో నేను ఫ్యూచర్లో ఐల్ అప్లోడ్ అ వీడియో ఆన్ హౌ టు మేక్ సచ్ పాట్స్ అని. సో విల్ ట్రై సమ్. అండ్ ద నెక్స్ట్ ఆర్ దీస్ క్యూట్ లిటిల్ ఐటమ్స్. సో ఇవి కూడా నేను ఆ హయానీ షాప్ నుంచి తెచ్చుకున్నాను. సో ఐ రియలీ లవ్ దెమ్, చాలా క్యూట్గా నేను తీసుకున్నాను. సో దే డెంట్ కాస్ట్ మచ్, వెరీ అఫోర్డబుల్. సో ఇవి మనం ఫెయిరీ గార్డెన్స్కి యూజ్ చేస్తూ ఉంటారు, డెకరేషన్కి యూజ్ చేస్తూ ఉంటారు. చాలా ప్రిటీ, చాలా క్యూట్గా ఉంటాయి యూజ్ చేస్తే. అండ్ ఐ టేకెన్ మెనీ. అసలు ఈ చిన్న హౌస్ లాంటిది ఐ టేకెన్ సమ్ టర్టిల్స్, సమ్ స్నేల్స్, మ్యాన్, హౌస్, బెంచ్, అలా చాలా తీసుకున్నాను. సో ఐ షో యూ. అండ్ నెక్స్ట్ నేను అక్కడి నుంచి ఏం తెచ్చుకున్నానంటే ప్లాంట్స్కి ఐ గాట్ సమ్ నీమ్ కేక్ పౌడర్, మస్టర్డ్ కేక్ పౌడర్ అండ్ బోన్ మీల్. సో ఇది కూడా ప్లాంట్స్కి ఆర్ వెరీ యూస్ఫుల్. సో నేను మీకు ఇది ఎలా యూస్ చేయాలి, ఎంత క్వాంటిటీ యూస్ చేయాలి, సాయిల్లో ఎలా మిక్స్ చేసుకోవాలి అని నేను నెక్స్ట్ టైం ఐ మేక్ అ వీడియో. అండ్ ద నెక్స్ట్ ఇస్ దిస్ నీమ్ ఆయిల్. సో నీమ్ ఆయిల్ కూడా నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను. అండ్ మీకు ఇది ఎలా యూస్ చేయాలి, వాటర్లో ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి అని ఐ మేక్ అనదర్ వీడియో. సో వీటన్నిటికీ ఐ బీన్ సర్చింగ్ ఆన్లైన్, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్, స్నాప్డీల్లో ఐ బీన్ సర్చింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. కానీ ప్రైసెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు ఐ గెటింగ్ దెమ్ ఫర్ 150-200 ప్లస్ డెలివరీ ఛార్జెస్. దే ఆర్ సో మచ్. అండ్ నాకు ఈ నర్సరీ మేళాలో ఐ గాట్ దెమ్ ఓన్లీ ఫర్ 50 రూపీస్, 1 కిలో 50 రూపీస్కే వచ్చినాయి. యాజ్ వెల్ యాజ్ ద క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో దే వాంట్ హార్మ్ ద ప్లాంట్స్. సో ఐ గాట్ దెమ్ ఫర్ వెరీ చీపర్ అండ్ అఫోర్డబుల్ రేట్. అండ్ నెక్స్ట్ నేను తెచ్చుకున్నది ఇది డ్రిప్ ఇరిగేషన్కి
యూస్ చేసి తెచ్చుకున్నాను. సో ఈచ్ కాస్టెడ్ ఓన్లీ ఫర్ 20 rupees. సో ఐ గాట్ 4 of them. సో దీస్ ఆర్ బేసిక్లీ యూస్డ్ ఓన్లీ ఇన్ సమ్మర్స్. చాలా యూస్ఫుల్గా ఉంటాయి సమ్మర్స్లో, ఎందుకంటే చాలా ఎండలు ఉండడం వల్ల సాయిల్ ఉన్న వాటర్ మొత్తం ఇవాపరేట్ అయిపోతుంది అండ్ సాయిల్ చాలా డ్రై అయిపోతుంది కదా. సో వీ హ్యావ్ టు కీప్ పోరింగ్ వాటర్ అగైన్ అండ్ అగైన్. సో దీనివల్ల మనకి ఏం యూజ్ వస్తుందంటే, ఇక్కడ ఉన్న హోల్స్తో వాటర్ సాయిల్లోకి డ్రాప్ బై డ్రాప్ సాయిల్లోకి వెళ్తుంది అండ్ ప్లాంట్ కూడా ఈజీగా వాటర్ని అబ్సార్బ్ చేసుకుంటుంది. సో హౌ యూ యూస్ దిస్? You have some plastic bottles at home, like cool drink bottles or Bisleri water bottles అలాంటివి ఉంటాయి కదా, వాటికి ఇది మనం ఈ ఓపెనింగ్కి ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని you have to put them in the soil in your planter. సో ఈ హోల్స్ నుంచి వాటర్ డ్రాప్ బై డ్రాప్ సాయిల్లోకి వెళ్ళి సాయిల్ ఎప్పుడు డ్రై అవ్వకుండా వెట్గా ఉంటుంది అండ్ ప్లాంట్ విల్ ఆల్సో బీ వెరీ హెల్తీ అండ్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఇస్, నేను ఒక పెస్టిసైడ్ స్ప్రేయర్ తెచ్చుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో క్వైట్ యూస్ఫుల్ అని నేను తెచ్చుకున్నాను. సో దీని కాస్ట్ అయితే ఆన్లైన్లో ఇట్స్ లాట్, కానీ నాకు ఇక్కడ ఓన్లీ ఫర్ 100 రూపీస్కి వచ్చేసింది. సో క్వైట్ అఫోర్డబుల్. సో నేను ఇది ఎలా యూస్ చేయాలంటే, సేమ్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే దానికి ఫిక్స్ చేసుకొని దీంట్లో మీకు కావాల్సిన పెస్టిసైడ్ని ఫిల్ చేసుకొని యూ జస్ట్ హ్యావ్ టు స్ప్రే ఇట్ ఇలాగా. Then the plant also will be happy, free from all the pests. And next, the most useful thing for the climber plants, that is moss sticks. So నేను నర్సరీ మేళాలో moss sticks కూడా తెచ్చుకున్నాను. సో అమెజాన్లో నేను చాలా వెతుకుతున్నాను ఈ moss sticks కోసం. సో both of them costed 700 rupees in Amazon. And then నర్సరీ మేళాలో నాకు ఈ 4 feet moss stick and the 5 feet moss stick మొత్తం కలిపి 300 రూపీస్కి వచ్చింది. సో క్వైట్ అఫోర్డబుల్. అండ్ సో ఐ బాట్ దెమ్. సో మీకు తెలుసు కదా, నాకు ఆల్రెడీ ఐ హ్యావ్ మెనీ వెరైటీస్ ఆఫ్ సింగోనియం ప్లాంట్స్. సో ఆ సింగోనియం ప్లాంట్స్ని ఐఎమ్ థింకింగ్ టు గ్రో దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ moss sticks. సో that will be very useful. And next I brought some ప్లాంట్స్ కూడా నర్సరీ మేళా నుంచి. సో అవి కూడా చూపిస్తాను. సో ఫస్ట్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సెన్సివేరియా ప్లాంట్. సో ఇది చాలా డిఫరెంట్గా అండ్ వెరీ ప్రిటీ కదా. సో ఈ ప్లాంట్ నేను ఆల్రెడీ కడియంలో చూసాను. ఐ వాంటెడ్ టు బై వన్, కానీ కార్లో స్పేస్ లేక అక్కడి నుంచి ఇక్కడికి జర్నీలో ప్రాబ్లం అవుతుంది అని నేను తీసుకోలేదు. అండ్ ఐ ఫౌండ్ ద సేమ్ ప్లాంట్ ఇన్ ది నర్సరీ మేళా. సో నేను తెచ్చుకున్నాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇండోర్ ప్లాంట్స్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ది ఎలిఫెంట్ టస్క్. And the next plant is this beautiful plant. So this is one of the hanging plants and shade loving plant. So the leaves and the stems చూస్తున్నారు కదా, ఎంత ఆర్టిఫిషియల్గా ఉన్నాయో, రియల్ ప్లాంట్ లేదు. యాజ్ వెల్ యాజ్ నేను ఏ నర్సరీలో కూడా చూడలేదు ఈ ప్లాంట్ని. సో ఐ బాట్ దిస్ ఫ్రమ్ ది నర్సరీ మేళా ఉంది. సో ఇది నాకు చాలా నచ్చింది. అండ్ మీకు తెలిసిందే కదా, మేము బాల్కనీ గార్డెనింగ్ చేస్తాము. సో వీ గ్రో ఆల్ షేడీ అండ్ సెమీ షేడీ ప్లాంట్స్ అని గ్రో చేస్తామని తెలిసింది. సో ఈ ప్లాంట్ ఇస్ ఆల్సో షేడ్ లవింగ్ ప్లాంట్, అందుకోసం గ్రో చేసుకుందామని తెచ్చాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో ఐ ఫౌండ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లాంట్ ఇన్ ది నర్సరీ మేళా. సో అవి ఏంటంటే water bamboo and water lotus. So both of these are aquatic plants and very beautiful. So naku ivi okkokati I got them for 200 rupees. So for the shape and the size I felt the cost is quite reasonable anpichindi. So I bought 3 of them. So prastudaniki I placed them in this pickle jar. Later on I have to shop for nice jar for these plants. సో ఈ ప్లాంట్స్ని మనం గిఫ్ట్ పర్పస్కి చాలా బాగుంటుంది, బికాస్ దీస్ ఆర్ కంప్లీట్ ఇండోర్ ప్లాంట్స్. సో దే కెన్ బి ప్లేస్డ్ ఇన్ యువర్ హౌస్. సో వెరీ బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఇవి. సో ఈజీలీ గ్రోయింగ్ అండ్ ఈజీలీ కెప్ట్ ఇన్ ద హౌస్. సో ఈ రూట్స్ని చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా
వాటర్లోనే డెవలప్ అయినాయి ఈ రూట్స్ అన్నీ కూడా. సో మనం గ్లాస్ జార్లో ప్లేస్ చేసినప్పుడు ప్లాంట్కి కూడా ఈ రూట్స్ కూడా ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ ఇస్తాయి. సో చూడండి, చూపిస్తాను. So these plants are basically very easily grown at home, as I told you. And ఈ ప్లాంట్స్ వాటర్ కూడా మనం వీక్లీ వన్స్ చేంజ్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ మీకు టైం లేదు అంటే మీ 15 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ చేంజ్ ద వాటర్ వీక్లీ వన్స్, గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ప్లాంట్స్. సో ఐ రియలీ రికమెండ్ దీస్ ప్లాంట్స్. సో ఫ్రెండ్స్, నేను అక్కడి నుంచి ఏ ఐటమ్స్ తెచ్చుకున్నానో చూసారు కదా, అండ్ దే ఆర్ క్వైట్ ప్రిటీ అఫోర్డబుల్ కూడా. సో వీటి ప్రైసెస్ అన్నీ బయట కన్నా నర్సరీ మేళాలో దే ఆర్ వెరీ లో అండ్ వెరీ అఫోర్డబుల్. సో ఐ హోప్ యూ లైక్ దీస్ ఐటమ్స్. అండ్ మీకు నెక్స్ట్ టైం నర్సరీ మేళా విజిట్ చేసినప్పుడు కూడా ఏది కొనుక్కోవాలి ఏది వద్దు అని కూడా ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. అండ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్సో. సో ఐ హోప్ యూ లైక్ మై వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ టు కమెంట్. మీ కమెంట్స్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి and will motivate me in making more and more better videos in the future. So I hope you liked my video. Thank you very much for watching. Bye bye.